FileZilla యాప్ మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళేసేసి FileZilla డౌన్లోడ్ అని కొట్టండి ఫర్ విండోస్ అని. సో ఇలా వస్తుంది, జస్ట్ ఇది డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది, ఇన్స్టాల్ చేసేయండి. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది FileZilla యాప్. సో ఇక్కడ ఫైల్ సైట్ మేనేజర్. సో ఇక్కడికి వచ్చేస్తే ఇది హోస్ట్, ఇది పోర్ట్. మన FTP అనేది 2 టైప్స్, FTP SFTP అని. FTP అంటే నార్మల్గా, SFTP అంటే సెక్యూర్ అనమాట. సో ఇక్కడ ప్రోటోకాల్ FTP ఉంటుంది, SFTP సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ ఇవ్వండి, పోర్ట్ ఇవ్వండి, యూజర్ నేమ్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇది మామూలుగా బై మిస్టేక్ పడింది నాది నార్మల్ అని. ఓకే, ఇక్కడ పాస్వర్డ్. ఓకేనా. సో అంతే, కనెక్ట్ అని కొట్టేస్తే కనెక్ట్ అయిపోతుంది. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఇలా వస్తుంది. మనకి దీంట్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని మనం చూడాలనుకుంటే, మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే కొంచెం వీడు కనిపిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అని. సో ప్రజెంట్ ఈ యూనో గీక్స్ అప్రూవర్ 1 అనే ఫోల్డర్లో ఇవన్నీ ఫోల్డర్స్ ఉన్నాయి. సో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. సో ఎట్లా పేరు క్రియేటింగ్ డైరెక్టరీ, ఇది పడతా ఉంటుంది ఏం జరుగుతుంది అని. సో చాము. సో ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ ఏమంటే ఈ ఫోల్డర్లో, ఈ చాము ఫోల్డర్లో ఉన్న ఫైల్ రీడ్ చేయాలి. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, మళ్ళీ రీడ్ అని. నేను షార్ట్ కట్ వాడుతున్నా, మామూలుగా అయితే రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ డైరెక్టరీ. సో రైట్ అని. ఓకే, రీడ్ ఫోల్డర్ రైట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను నేను. క్లియరా. సో ఇప్పుడు నేను రీడ్ ఫోల్డర్లో emp.csv ఫైల్ ప్లేస్ చేస్తా. ఓకేనా. ఎప్పుడైతే రీడ్ ఫోల్డర్లో ఫైల్ ఉందో నేను ఆ ఫైల్ని రీడ్ చేయాలి. రీడ్ చేసి రైట్ ఫోల్డర్లోకి రైట్ చేయాలి. సో నేను 2 ఆపరేషన్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా. లేదంటే లిస్ట్ ఫైల్ కూడా చేద్దామా, మీకు ఆల్రెడీ అన్ని తెలుసు కదా. సో ఈ లిస్ట్ ఫైల్ చేద్దాం. సో నేను FTP కనెక్షన్ ఎలా క్రియేట్ చేస్తాను, కనెక్షన్స్ క్రియేట్ చూస్తున్నారు సార్, కనిపిస్తుంది FTP ప్రాక్టీస్ చేస్తానరా. క్లియర్గా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. FTP _ చాము అని ఇస్తాం. సో ట్రిగ్గర్ అనేది ఓకే, ఏం ప్రాబ్లం లేదు. సో క్రియేట్. క్రియేట్ అయిందా. సో ఇప్పుడు మనం ఇది పోస్ట్ అడ్రస్ అడుగుతా ఉంది. సో పోస్ట్ అడ్రస్ ఇది FTP పోస్ట్. ఓకేనా. పోర్ట్ 10129 అనుకుంటా. సో యూజర్ నేమ్ కాపీ చేసుకుంటా, గుర్తుపెట్టుకుంటా 10129 అని. ఓకేనా. సో యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇది SFTP. నేను ఏమి ఇచ్చిన, పోస్ట్ పోర్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన, కానీ ఇది SFTP కదా. సో ఇందాక FileZillaలో ఈ డ్రాప్ డౌన్ చేసుకున్నాం కదా SFTP. ఇది కూడా ఆప్షనల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి SFTP కనెక్షన్ ఎస్ అని కొట్టాలి. కొట్టి టెస్ట్, డయాగ్నోసిస్ టెస్ట్ డన్. సేవ్. క్లియరా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మనకి లిస్ట్ ఫైల్ ఏం చేస్తుందో తెలుసు, రీడ్ ఏం చేస్తుందో తెలుసు, రైట్ ఏం చేస్తుంది అంటే స్టేజ్ ఫైల్ చూసిండేదే కదా. సో ఒకేసారి నేను మళ్ళీ ఒకటే చేసుకోకుండా అన్ని ఒకేసారి చేసేద్దాం ఇంటిగ్రేషన్. క్రియేట్ షెడ్యూల్ ఇంటిగ్రేషన్కి వెళ్తా. సో ఎందుకు అంటే రీడ్ ఫైల్ ఆపరేషన్ సో
ట్రిగ్గర్ కనెక్షన్ కాదు, ఇన్వోక్ కనెక్షన్, ఇన్వోక్ ఆపరేషన్ అది. సో ఇది నేను ఏం చేస్తానంటే FTP ఆపరేషన్స్ అండర్స్కోర్ ఆఫ్ టు అని ఇస్తాను. సో క్రియేట్, క్లియరా? సో ఫస్ట్ మామూలుగా ఈ షెడ్యూల్ ఇంటిగ్రేషన్ గురించి చెప్తాం. సో మనము ఆటోమేటిక్గా మనం ఒక వెబ్ సర్వీస్గా ఎక్స్పోజ్ చేయాలి, ట్రిగ్గర్ కనెక్షన్తో ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే విల్ గో విత్ అప్లికేషన్. సో నా ఇంటిగ్రేషన్ ఇన్వోక్ ఆపరేషన్తో స్టార్ట్ కావాలి అనుకుంటే షెడ్యూల్. సో ఇన్వోక్ ఆపరేషన్తో స్టార్ట్ అయితే ఎవరెవరు ఆ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయకుండా కదా, ఇప్పుడు ట్రిగ్గర్ ఉందనుకో ఆటోమేటిక్గా దానికి చెప్పేసి ఉంటాం అది ఒక వెబ్ సర్వీస్గా ఉంటుంది, ఎవరన్నా దానికి ఇన్పుట్ URL పంపిస్తే తీసుకుంటుంది. లేదు ఇన్వోక్ ఆపరేషన్ అంటే దాని ముందు ఎవరో స్టార్ట్ చేసేవాడు ఉండాలి. సో అందుకే షెడ్యూల్ చెప్తా. ఈ షెడ్యూల్ ఇంటిగ్రేషన్ మనం టైం చెప్తాం, every 1 hour, every 10 minutes, డైలీ 6 o'clock, డైలీ 12 o'clock అని చెప్తాం. చెప్తే ఆ టైంకి ఇది ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేస్తేనే ఇది ఏం జరగదు, స్టార్ట్ చేస్తుంది ఇంటిగ్రేషన్ ఆటోమేటిక్గా. తర్వాత ఏం జరగాల, నేను FTP ఫోల్డర్లో లిస్ట్ ఫైల్ ఆపరేషన్ చేయాలి. సో ఇక్కడ SFTP చామ తీసుకుంటా కనెక్షన్. మీరు ఖాళీ కూర్చొని క్వశ్చన్స్ అన్ని మీరే అడుగుతానండి. కార్తీక్ ఒకసారి అందరినీ అడిగింది, మళ్ళీ భరత్ ఇట్లా అందరినీ అడుగుకుంటానండి. ఎందుకంటే మన కోర్స్ అయిపోగానే రిజ్యూమ్ పెట్టేస్తాం కాబట్టి, నేను మాకు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం కాబట్టి మీ ఫోకస్ అంతా వన్స్ ప్రాక్టీస్ అయిపోయిందా ఇక్కడికి వచ్చి ఒకరికొరు ఆన్సర్లు చేసుకుంటానండి. సో ఎప్పుడు బయట క్లౌడ్గా ఆన్సర్ చేస్తామో అప్పుడే మనకి ఇంటర్వ్యూలో భయం ఉండదు. సో అప్పుడు కాన్ఫిడెంట్గా వస్తుంది. లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ పోయినామంటే బట్టి కొట్టినట్లు చెప్తాం ఆన్సర్స్. సో అలా ఉండకూడదు. అంటే ఈడీడే మీరు ఖాళీగా ఉంటారు కదా, మేము ఎండలోకి ఉంటాం కదా, సో ప్రిపేర్ అవుతానండి. మీరు ఈడ ఎంత కష్టపడతారో అంత ఈజీగా జాబ్స్ వచ్చేస్తారు. మేజర్గా ఇంకా ATP-DB ఉంది, ERP ఉంది. FTP అయిపోతే ఇంకా DB డేటాబేస్ ఉంటుంది, ERP అని ఉంటుంది, రెండు ఉంటాయి. అంటే 3-4 క్లాసెస్ పడుతుంది, కానీ చిన్నవన్నీ చెప్పుకుంటా పోవాల. ఓకేనా? సో లిస్ట్ ఫైల్స్ కంటిన్యూ లిస్ట్ ఫైల్స్. సో ఇన్పుట్ డైరెక్టరీ ఏ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ లిస్ట్ అవుట్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడికి వెళ్ళేసి చాములో రీడ్లో ఉంటుంది, అవునా? ఓకేనా? తర్వాత ఫైల్ నేమ్ ఏ ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేయాలని, అంటే .csv .pdf ఇట్లా. సో అవి అన్ని అంతే, ఇంకేం లేదు. మ్యాక్సిమం 100 ఫైల్స్ ని లిస్ట్ అవుట్ చేస్తుందంట. కంటిన్యూ ఫినిష్ అంతే, మ్యాక్సిమం 100, ఇంకేం లేదు. ఓకేనా? అంతే. ఇది చూద్దాం ఒకసారి. సో బిజినెస్ ఐడెంటిఫైర్ యాడ్ చేసి లిస్ట్ ఫైల్కి ఆల్రెడీ ఇచ్చేసినాం కదా, ఆడే డైరెక్టరీను ఫైల్ నేమ్ రెండు ఇచ్చేసినాం కదా. సో నేను ఇదే ఫోల్డర్లో కస్టమర్స్ ఇస్తా, స్టూడెంట్ డీటెయిల్స్ 3 ఫైల్స్ ఇస్తా. సో ఒకసారి రిప్లై చేసి టెస్ట్ చేద్దామా? ఈ షెడ్యూల్ ఇంటిగ్రేషన్ని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదు మాన్యువల్గా కూడా రన్ చేసుకోవచ్చు. రన్ ఓకే. సో నోట్ లిస్ట్ ఫైల్స్ ఇంకా జరుగుతుంది. ఓకే. సో ఇన్వోక్ లిస్ట్ ఫైల్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది క్లిక్ చేస్తే, సో కంట్రోల్ C, నేను నోట్ ప్యాడ్లో చూడండి 3 ఫైల్స్ ఉన్నాయంట. ఐటమ్ కౌంట్ 3. ఫైల్ అనేది పేరెంట్ ఎలిమెంట్, దాంట్లో డైరెక్టరీ
నేమ్ emp.csv, customers.csv, స్టూడెంట్ మూడు ఫైల్స్ ఉన్నాయని చెప్తా ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఇచ్చే లిస్ట్ ఫైల్ ఇచ్చిన రెస్పాన్స్ ని మనం రీడ్ చేయాలి. అది ఏ ఫైల్ నేమ్ చెప్తే ఆ ఫైల్ నేమ్ ని రీడ్ చేయాలి. సో గో బ్యాక్, deactivate, సో ఇప్పుడు మళ్ళీ మనము చూడండి ఇన్వోక్ ఆపరేషన్, అవునా. సో ఇదైతే ట్రిగ్గర్ ఆపరేషన్. ఓకే, ఇది లేదు. మామూలుగా అయితే ఇది ఇన్వోక్ అయిందంటే దీని ముందు ఉన్నది ఫస్ట్ ఎప్పుడు ట్రిగ్గర్ ఉంటుంది. సో మనము లిస్ట్ ఫైల్ అనేది ఇన్వోక్ అని తెలిసిపోయారు. సో తర్వాత రీడ్, ఇప్పుడు రీడ్ చేద్దామా. మళ్ళీ SFTP ఛానల్ తీసుకుంటా. మీరు ఎవరు ఫీల్ కావద్దండి, దీంట్లో సస్టైన్ అవుతామా లేదా అనేసి. సో ఎవరైనా సస్టైన్ అవుతారు. ఓన్లీ థింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ అదృష్టం అంటే లోపలికి వెళ్తే సపోర్ట్ ఎవరైనా కానీ దొరకవచ్చు. సో వర్క్ కూడా సపోర్ట్తో చేయించుకోవచ్చు. సో మీరు చేయాల్సినది ఇంటర్వ్యూ కొట్టాలంటే ప్రాక్టీస్ చేసిందన్న. ఓకేనా. సో రెండు మనం పోయి ఎవరి మీద డిపెండ్ అవుదాం అనుకుంటే ఒక రకంగా, లేదు మనమే ఇంటర్వ్యూ పెట్టాలా, మనమే వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనమే వర్క్ చేసుకుంటా పోవాలంటే రెండు రకాలుగానే యూజ్ అవుతుంది మనమే ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా. లైట్ మాత్రం తీసుకోవద్దండి. సో రీడ్ ఫైల్ ఆపరేషన్. సో నేను ఈడ ఇవ్వకూడదు, నాకు లిస్ట్ ఫైల్ ఏ పేరు చెప్తే ఓకేనా ఆ ఫైల్ని రీడ్ చేయాలి. క్లయింట్ ఒక రోజు abc.cs అని పెడతాడు, ఇంకొక రోజు emp.cs అని పెడతాడు, ఇంకొక రోజు nissan.cs అని పెడతాడు. సో నేను ఇయనేమని ఇవాళ ఫిక్స్డ్ కదా. సో ఇక్కడ నేను ఇవ్వకూడదు ఏది ఒకటి. సో నేను ఓకే ఇది ఏమి ఇస్తా అంటే abc అని ఇస్తా. డైరెక్టరీ ఫైల్ నేమ్ కూడా a.csv అని ఇస్తా. డమ్మీ. ఓకే, కంటిన్యూ. CSV రీడ్ చేయాలి, ఆ ఫైల్ CSV కింద రీడ్ చేయాలి. సో CSV ఫైల్ రీడ్ చేయాలంటే మనం స్కీమా ప్రిపేర్ చేయాలి కదా, ఆ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయో చెప్పాలి కదా. సేమ్ ఆల్రెడీ స్టేజ్లో చేసినవే ఇవన్నీ, నథింగ్ చేసి emp.csv. సో నేను రికార్డ్ R అని ఇస్తా. ఒకసారి రీడ్ చేయాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫైల్ని రీడ్ చేస్తుంది. ఓకే. సో దాంట్లో ఉన్న కాలమ్స్ కంటిన్యూ, ఫినిష్. ఇదే సబ్జెక్ట్ మీరు 3 years జాబ్ చేస్తారంటే 2 years జాబ్ చేస్తారంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇంత టఫ్ అన్నా కానీ ఈ సబ్జెక్ట్, కానీ 2 years చేసినారంటే చాలా ఈజీ అయిపోతుంది. సో నేను ఈడ ఇది ఇవ్వలేదు, ఏది డైరెక్టరీ ఫైల్ నేమ్ ఒరిజినల్ ఇవ్వలేదు. ఎక్కడి నుంచి తీసుకోవాలా, లిస్ట్ ఫైల్ చెప్తుంది కదా ఏ డైరెక్టరీ ఏ ఫైల్ నేమ్ అని చెప్తే అవే పోయి రీడ్ చేయాలి. ఇది సో మ్యాప్ ఓపెన్ చేస్తా, రీడ్ కున్న మ్యాప్ ఓపెన్ చేసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో చూడండి. రీడ్ ఫైల్ ఆపరేషన్, ఫైల్ నేమ్ డైరెక్టరీ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్కడ ఉంటాయి, లిస్ట్ ఫైల్ ఫైల్ లిస్ట్ లో ఫైల్లో డైరెక్టరీ ఫైల్ నేమ్ అంతేనా. ఇప్పుడు దానికి మనం ఇచ్చింది ఏం డిలీట్ అయిపోతాయి. ఈ లిస్ట్ ఫైల్ ఏ ఫైల్ నేమ్ చెప్తే ఆ ఫైల్ నేమ్ రీడ్ చేస్తుంది, ఏ డైరెక్టరీలో పోయి రీడ్ చేస్తే ఆ డైరెక్టరీలో పోయి రీడ్ చేస్తుంది. దాన్ని సేవా ఒకసారి టెస్ట్ చేద్దామా. క్లాస్ లో ఉంటుంది. ఓకేనా. సో ఇది క్లాస్ లో ఉంటుంది. సో అప్లై చేద్దామా. నేను సోమవారం జాయిన్ అయినప్పుడు కూడా ఆ రోజు డే ఫీల్ అయినా
ఈ తిక్కల సబ్జెక్ట్లకి నేను ఎందుకు వచ్చినాను అని ఎవరిని రెఫర్ చేయకూడదు, ఇట్లా ఫేక్ పెట్టి ఎంట్రన్స్ అయ్యేది అవికి అనుకుంటే. కానీ నేను పంపిస్తున్నానని అర్థం కాదు. సో ఏం ఆ రోజు అంటే నాకు 6 months 1 year ఫీల్ అయినా. తర్వాత కొంచెం బాగా ఐడియా వచ్చేసిన వెంటనే ప్రాజెక్ట్ చేస్తా ఐడియా వచ్చిన తర్వాత ఇంత ఈజీ సబ్జెక్టులకి ఎవరికైనా నేర్పేయచ్చు అని ఫీల్ అయినా. తర్వాత సో ఇది ఈరోజు చాలా టఫ్ ఉంది సబ్జెక్ట్ అనుకోవచ్చు, కానీ చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. సో ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఈ రీడ్ దగ్గర ఎర్రర్ వచ్చింది. చూడండి ఏం చెప్తానంటే emp.csv కస్టమర్.csv స్టూడెంట్ లిస్ట్ ఫైల్ 3 ఫైల్ నేమ్ పంపించిందంట. కానీ FTP అడాప్టర్ రీడ్ చేసేది అట్ ఏ టైం ఒక ఫైల్. అందుకే నాకు 3 ఏది రీడ్ చేయాలో నాకు అర్థమవుతా లేదు అనేసి ఎర్రర్ ఇచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2 డిలీట్ చేస్తాను. ఇదొకటి ఇదొకటి. ఒక ఫైల్ పెట్టి టెస్ట్ చేద్దామా, రీడ్ అవుతుందా లేదా చూద్దాం. మళ్ళీ రన్ కొడతా. సో మనకి ఏది టఫ్ ఏం కాదు, జస్ట్ మనం ఎఫర్ట్ పెడితే క్వశ్చన్స్ అవి మిమ్మల్ని గ్యాదర్ గ్రూప్ చేయలేదు. ఎందుకంటే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తరుపుకొని, ఓకే. సో మీరే మీకు ఈ టాపిక్ ఎట్లా, సో రీడ్ ఫైల్ ఆపరేషన్స్ FTP ఆపరేషన్ చెప్పానంటే ఒకరు చెప్తాడు. సో వినిండేది ఖచ్చితంగా గుర్తుంటుంది. నెక్స్ట్ టైం ఆఫీస్లో పోయి మీ టీం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సో అప్పుడు గుర్తుంటాయి. సో లిస్ట్ ఫైల్లో ఎన్ని ఫైల్స్ వచ్చిందో చూద్దామా. ఒకటే customers.csv ఫైల్ వచ్చింది. సో తర్వాత రీడ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? సారీ, కస్టమర్స్ అనేది డిఫరెంట్ టైప్, అర్థం కదా. స్ట్రక్చర్ మనం emp.csvతో XSD ప్రిపేర్ చేసింది. EMPలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి, కస్టమర్స్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ 2 మ్యాచ్ కాదు కదా XSD, అందుకే ఎర్రర్. ఎర్రర్స్ వస్తేనే మనకి ఇంకోసారి రన్ చేద్దామా. ఆఫీస్లో అయితే నేషనల్ 14th ఫ్లోర్లో ఉండే, గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ ఫౌంటైన్ ఉండే. ఆడొచ్చి కూర్చుంటా అంటే సాయంకాలం. ఇంత టఫ్ జాబ్కి నేను ఎందుకు వచ్చినా. రీడ్ అయిపోయిందా చూడండి. సో దాంట్లో ఉన్న డేటా నిశాంత్ 33 వచ్చిందా. ఒక ఫైల్ ఉన్నప్పుడు వస్తా ఉంది, 3 ఫైల్స్ ఉన్నప్పుడు వస్తా ఉంది. ఎందుకనే మళ్ళీ ఎలా 3 ఫైల్స్ వస్తే లిస్ట్ ఫైల్లో ఒక్కొక్క ఫైల్ నుండి ఎలా పంపాలనే చూద్దాం మళ్ళీ లాస్ట్లో. ఇదైతే ఒకటి. సో ఇప్పుడు రీడ్ చేసినాం కదా, రైట్ చేద్దామా. సో రీడ్ చేసినా కూడా ఫైల్ ఈడే ఉంది చూడండి, డిలీట్ అవుదా, అవునా? మరి ఎలాగా చెప్పండి. సో రైట్ చేద్దామా. మళ్ళీ సేమ్ కనెక్షన్ తీసుకుంటాం. రైట్, కంటిన్యూ రైట్ ఫైల్. ఏముంది అది మెయిన్ ఏమే రైట్ ఫైల్ ఎడిట్లీ ఎంత పెద్దది ఉంది, అవుట్పుట్ డైరెక్టరీ. సో నేను కూడా ఏ ఫోల్డర్లోకి రైట్ చేయాలా, సో ఈ రైట్ ఫోల్డర్లోకి కదా.
రైట్. హలో, ఎస్ ఎస్ these for I'll call you back after some time. Okay, employee start CSV. సో సేమ్ అప్పుడు ఏమంటే కొటేషన్ ఫ్లో స్టేజ్ మాత్రమే కొటేషన్స్ లో ఇస్తాం. డన్నా. సో కంటిన్యూ సేమ్ రైట్ చేసేటప్పుడు కూడా స్కీమా ఉండాలి కదా. సో స్కీమా తీసుకుంటే ఇంప్లిమెంట్ చేసి ఓకే. సో సేమ్ నేను ఆర్ఎన్ ఇస్తా, ఆర్ఎస్ కంటిన్యూ ఫినిష్. ఓకే. సో మ్యాప్ ఓపెన్ చేద్దామా. రీడ్లో వచ్చిన డేటా రైట్కి పంపించాలి కదా మ్యాప్లో. సో రీడ్ రెస్పాన్స్ అవునా, ఇదేనా. సింక్ రీడ్ రెస్పాన్స్ పేరెంట్ ఎలిమెంట్ name age so location ఓకేనా. సో ఇప్పుడు నేను రైట్ చేసిన తర్వాత రీడ్ ఫోల్డర్లో ఉన్న ఫైల్ డిలీట్ చేద్దామా. డిలీట్ ఆపరేషన్ ఉంది. ఓకే. సో ఇక్కడ నేను అది ట్రిగ్గర్ కనెక్షన్ లో వస్తుంది. చెప్తాను మళ్ళీ. ఇది మళ్ళీ FTP కనెక్షన్ తీసుకుంటా. డిలీట్ కంటిన్యూ డిలీట్ ఫైల్ డైరెక్టరీ. సో డైరెక్టరీ సేమ్ స్లాష్ ఏ అని ఇస్తా. ఎందుకంటే లిస్ట్ ఫైల్ ఏ ఫైల్ నేమ్ చెప్తే ఆ ఫైల్ నే డిలీట్ చేద్దాం, అంతే కదా. ఏ ఫైల్ చెప్తే ఆ ఫైల్ నే రీడ్ చేస్తాను కాబట్టి ఆ ఫైల్ నే డిలీట్ చేద్దాం. సో f.cs1 ఇస్తా, కంటిన్యూ ఫినిష్. సో మ్యాప్ వస్తుంది కదా. సో లిస్ట్ ఫైల్ రెస్పాన్స్ లో డైరెక్టరీ ఫైల్ నేమ్ validate save clear. Go back. Activate. ఓకేనా. ఇప్పుడు రన్ చేద్దామా. ఇప్పుడు దాకైతే డిలీట్ అవుతాను లేదా ఫైల్లో. ఇప్పుడు రన్. అందరికి ఫోన్ చేసి పిల్లలు సార్, అందరికి ఫోన్ చేసి పిల్లలు నేను టైమే లేదు నాకు. ఇంకా తీసుకోలేదా మరి. మూడు అనుకున్నాను. ఈరోజు పెయింట్ మా ఆమె పోయిండే వాళ్ళకి వేసుకొస్తా. 2 వేసుకొచ్చాను, 10 వేసుకొచ్చినారు. ఇంకా ఇది నెక్స్ట్ వీక్ ట్యూస్డే రండి. ఇచ్చాము వేసుకొచ్చినారా. ఇవి వేసుకొచ్చాను. గొర్రెలు దేవరు ఉంటుంది ఊర్లో. ఓకేనా. సో ఇది చూడండి డిలీట్. ఓకేనా. డిలీట్ చేయాలి ఉంటుంది కామన్.
ఈ ఫోల్డర్లోకి పోయి రిఫ్రెష్ చేస్తే డిలీట్ అయిపోయి ఉంటుంది. నేను ఇది ఆపేస్తాను.